హలో! హాయ్! నమస్తే. నేను మీ వేణు. నేను నల్గొండ కార్స్. నేనిప్పుడు ప్రెజెంట్ నల్గొండలో ఉన్న. నల్గొండ వెహికల్ అయితే సేల్‌కైతే తీసుకొచ్చిన. మారుతి సుజుకి ఈకో 5 సీటర్ వెహికల్ అండి. పెట్రోల్ వేరియంటు. 46,000 కిలోమీటర్లయితే తిరిగింది. ఫస్ట్ ఓనర్ అండి. బండి ఎక్సలెంట్ కండిషన్‌లో ఉంది. షోరూమ్ ట్రాక్ ఉంది. ఫ్రంట్ టైర్‌లొచ్చేసి సీల్ టైర్‌లున్నాయి. బ్యాక్ వచ్చేసి 70, 80% అయితే ఉంటాయి. ఈకో ఏసీ వెహికల్ 5 సీటర్ అండి. పెట్రోల్. ప్రెజెంట్ నల్గొండలో ఉంది. దీని ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే ఇదండి. దీనికి ఫ్రంట్ లుక్ వచ్చేసి బంపర్ గూడా ఇన్‌స్టాల్ అయితే చేసింది. నంబర్ గూడా కనిపిస్తుంది గదా! 052863 షోరూమ్‌లో గూడా మీరు చెక్ చేపించుకోవచ్చు. ట్రాక్ ఉందా లేదా అనేది. ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ వరకు ఏ పార్ట్ అయితే చేంజ్ అయితే చేయలేదు. ఏ గ్లాస్ గూడా చేంజ్ అయితే చేయలేదు. ఆల్ ఒరిజినల్ పార్ట్స్ అయితే ఉన్నాయి. హెడ్‌లైట్స్ గూడా చూసుకోవచ్చు. 100కి 100% హెడ్‌లైట్స్ అయితే ఉన్నాయి. ఫాగ్ లాంప్స్ గూడా ఇన్‌స్టాల్ అయితే చేపించున్నాయి. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇదండి. ముందల ఫ్రంట్ వచ్చేసి 2 సీల్ టైర్‌లు అయితే ఉన్నాయి. కారుకు ఉన్నటువంటి రైట్ సైడ్ లుక్ వచ్చేసి చూసుకోవచ్చు. ఇక్కడ ఒక్కాడ దీని ఓనర్ అయితే డివైడర్ కానిచ్చినారు. అది లోపలికి డెంట్ అయితే పోయింది. అది తీపిచ్చేయమంటే తీపిచ్చిద్దాం. అది ఒరిజినాలిటీ పోతదని చెప్పి ముట్టుకోలేదు. ఇది డ్యూయల్ టోన్ అయితే ఉంటది. డోర్‌లకి స్టిక్కర్ అయితే ఉంటది చూసుకోవచ్చు. సిల్వర్ కలర్ వేరియంట్ అండి. నాన్ యాక్సిడెంటల్ చిన్న స్క్రాచ్ గూడా అయితే లేదు. ఇదొకటైతే అది ఉంది. అదొక్కటి చేపిచ్చిద్దేద్దాం. ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ టైర్‌లు గూడా చూసుకోవచ్చు మనకి. 70-75, 85% అయితే ఉంటాయి. ఓకే. కారుకున్నటువంటి బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇదండి. రియర్ బంపర్ గూడా అయితే ఇన్‌స్టాల్ అయితే చేసున్నది. ఈకో అండి ఇది 5 సీటర్ ఏసీ. ఏసీ క్యాబిన్ అండి ఇది. ఓన్లీ 5 సీటర్ మాత్రమే. మీకు దీని బూట్ గూడా అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తా నెక్స్ట్. చూసుకోవచ్చు కారుకున్నటువంటి రైట్ సైడ్ లుక్ వచ్చేసి ఇదండి. డోర్ వైజర్స్ అయితే ఇన్‌స్టాల్ అయితే చేపిచ్చున్నాయి. కారుకున్నటువంటి రైట్ సైడ్ లుక్ వచ్చేసి చూసుకోవచ్చు. నీట్ అండ్ క్లీన్‌గా అయితే ఉంది. ఇక్కడ రైట్ సైడ్‌లో స్క్రాచ్ గూడా అయితే లేదు. బ్యాక్ సైడ్ టైర్ చూసుకోవచ్చు. ఫ్రంట్ సస్పెన్షన్, బ్యాక్ సస్పెన్షన్ గూడా ఎలాంటి నాయిస్ అయితే లేదు. చాలా అంటే చాలా స్మూత్‌గా ఉంది. ఇంజిన్ నాయిస్ గూడా. పెట్రోల్ క్యాప్ వచ్చేసి ఇక్కడ ఉంటది. డ్రైవర్ సైడ్ డోరు. సింగిల్ కీ అయితే అవైలబుల్ ఉంది. ఇన్స్యూరెన్స్ అయితే వాలిడ్ అయితే ఉంది. ఇన్స్యూరెన్స్ అయితే అయిపోయింది. ఓకే. చూసుకోవచ్చు. సీట్ కవర్లు చూసుకున్నట్టయితే 100కి 80-85% సీట్ కవర్లు అయితే ఉంటాయి. డాష్‌బోర్డ్ గూడా చూసుకోవచ్చు. నీట్ అండ్ క్లీన్‌గా అయితే ఉంది. ఓకే. లోపలికెళ్ళిపోయి మీకు వెహికల్ అయితే స్టార్ట్ చేసి అయితే చూపిస్తా. ఓకే. చూసుకోవచ్చు. దీని రీడింగ్ చూసుకున్నట్టయితే 46,180 కిలోమీటర్లయితే తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ అండి. వావ్! వెహికల్ అయితే సింగిల్ సెల్ఫ్ తోటి వెహికల్ అయితే స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా స్మూత్‌గా ఉంది. ఇంజిన్ నాయిస్ గూడా స్టీరింగ్ గూడా పవర్ స్టీరింగ్ తోటయితే వస్తుంది. చాలా అంటే చాలా స్మూత్‌గా అయితే ఉంది. హారన్ గూడా వర్కింగ్‌లో అయితే ఉంది. గేర్ బాక్స్ చూసుకున్నట్టయితే 6 గేర్ బాక్స్ తోటయితే ఉంది. 5 ముందలకి రివర్స్ 6 అండి. గేర్లు గూడా చాలా అంటే చాలా స్మూత్‌గా అయితే పడుతున్నాయి. చూసుకోవచ్చు ఏసీ క్యాబిన్ అండి ఇది. ఏసీ అయితే చాలా చిల్డ్‌గా అయితే వస్తుంది. ఏసీ గూడా వర్కింగ్‌లో అయితే ఉంది. చూసుకోవచ్చు క్లచ్ గూడా చాలా అంటే చాలా స్మూత్‌గా అయితే ఉంది క్లచ్. ఇంటీరియర్ గూడా నీట్ అండ్ క్లీన్‌గా అయితే ఉంది. రూఫ్ గూడా నీట్ అండ్ క్లీన్‌గా అయితే ఉంది. ఆల్ వర్కింగ్ ఎలక్ట్రికల్ ఆల్ వర్కింగ్‌లో అయితే ఉంది. ఓకే. మనం మీకు బానెట్ లేపి ఇంజిన్ అయితే చూపిస్తా. ఇంజిన్ ముందల ఏముండదు. సీట్ల కింద ఉంటది. మామూలుగా అయితే బానెట్ అయితే ఉంటది దీనికి. బానెట్ లేపి చూపిస్తా. రేడియేటర్, ఏసీ కండెన్సర్ అనేది ముందలైతే ఉంటది. అలాగే కూలెంట్ కూడా ముందలనే ఉంటది బాక్స్. చూసుకోవచ్చు. కంపెనీ పచ్చింగ్ తోటైతే ఉంది. బానెట్ కూడా చూసుకోవచ్చు. ఒరిజినల్ కంపెనీ పేస్టింగ్ తోటైతే ఉంది. నాన్ యాక్సిడెంటల్ పిల్లర్స్ అప్రాన్స్ కూడా చూసుకోవచ్చు. అక్కడ ఉంటాయి కొన్ని ముందలకి. చూసుకోవచ్చు పవర్ స్టీరింగ్ తోటైతే వస్తుంది. రేడియేటర్, ఏసీ కండెన్సర్ ఈ పార్ట్స్ కూలెంట్, వేఫర్ వాటర్ ఇవి వచ్చేసి ముందల ఉంటాయి. టూల్ కిట్ కూడా ఇక్కడ ముందల ఇన్‌స్టాల్ అయితే చేసింది. స్టెప్‌ని అయితే వెనక ఉంటది కింద. ఓకే. దీన్ని బ్యాక్ సైడ్ సీట్లు చూసుకున్నట్టయితే సైడ్ ఫోల్డ్ డోర్స్ అయితే ఉంటది. మనకి ఇది కూడా చాలా అంటే చాలా స్మూత్‌గా అయితే వర్క్ చేస్తుంది. చూసుకోవచ్చు సిట్టింగ్ చూసుకోవచ్చు 5 సీటర్. వెనక వచ్చేసి ఇక్కడ ముగ్గురు కూర్చోవచ్చు. ముందల ఇద్దరు 5 సీటర్. మ్యాట్లు కూడా కొంత రీసెంట్‌లీ మ్యాటింగ్ అయితే ఏపిచ్చుంది. నీట్ అండ్ క్లీన్‌గా అయితే ఉంది బండి. ఓకే. డోర్ కూడా చాలా అంటే చాలా స్మూత్‌గా అయితే పడుతుంది. ఓకే. బ్యాక్ చూసుకున్నట్టయితే దీని బూట్ చూసుకున్నట్టయితే మామూలుగా బూట్ అయితే చాలా స్పేసియస్‌గా అయితే ఉంటది. చూసుకోవచ్చు. దీన్ని 8 సీటర్ కూడా చేపించుకోవచ్చు మనం. సీట్ కొంచెం వెనకకి అటు తిప్పి పెట్టుకొని ఇటు ఒక సీట్ పెట్టుకోవచ్చు. 8 సీటర్ కూడా అయితది. కానీ కంపెనీ పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటది. చూసుకోవచ్చు. బండి డిక్కీ వచ్చేసి ఇదండి. ఎక్కడ రష్ కూడా లేదు. డిక్కీ అయితే చాలా స్పేసియస్‌గా అయితే ఉంది. మీకేమన్నా బిజినెస్ అవి ఏమన్నా సామాన్లు అవి తీసుకుపోవాలనుకుంటే పర్ఫెక్ట్‌గా అయితే ఉంటది వెహికల్. బూట్ ఎక్కితే ఎక్కువైతే ఉంది. డిక్కీ కూడా ఒరిజినల్ అయితే ఉంది. కంపెనీ పచ్చింగ్ తోటైతే ఉంది. ఓకే. కొన్నటువంటి లెఫ్ట్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చు. మనకి ఫోల్డింగ్ డోర్ అయితే ఉంటది. డోర్ కూడా వర్కింగ్ లో అయితే ఉంది. వావ్! చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది.
ఓకే, ఈ డోర్ కూడా చూసుకోవచ్చు. ఇంజన్ వచ్చేసి డ్రైవర్ విత్ కో డ్రైవర్ సీట్ల కింద అయితే ఇంజన్ ఉంటుంది. మీకు కావాలనుకుంటే మీరు రాండి, ఆ సీట్లు ఇప్పించి ఇంజన్ కూడా మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తా. వీడియోలో అయితే నేను ఇప్పుడు చూపించలేను, అది టైం లేదు. ఓకే, ఇది వచ్చేసి ప్రజెంట్ నల్గొండలో ఉంది. దీని మోడల్ వచ్చేసి 2019 ఈకో ఏసీ 5 సీటర్ వెహికల్ అండి. 46,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఫస్ట్ ఓనర్, షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. ఫ్రంట్ సీల్ టైర్లు ఉన్నాయి, బ్యాక్ 70 నుంచి 80% టైర్లు అయితే ఉన్నాయి. ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది. మన తెలంగాణ వాసులకు మాత్రమే పనిచేస్తుంది. ఏ జిల్లాకు సీసీ కొట్టించేయమన్నా నేను సీసీ అయితే కొట్టించి ఇచ్చేస్తా. దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ 4,30,000 రూపాయలు అయితే చెప్తున్నారు. అది ఫిక్స్ ప్రైస్ కాదు, అందులో కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. మీకు కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఈ వెహికల్ అనే కాదు, ఎన్ని వెహికల్ కావాలనుకున్నా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. నేను బెస్ట్ ప్రైస్ లో బెస్ట్ వెహికల్ అయితే ఇప్పి నీకైతే ట్రై చేస్తా. వీడియో చూడండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్, జై హింద్.